నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా పచ్చకొట్రే ఎన్నికల్లో అక్రమాల లక్ష్యంగా టీడీపీ కాండపై ఆధారాలతో సిట్ ఈసీకి ప్రాథమిక నివేదిక సమర్పించనున్నట్లు కథనాన్ని ఇచ్చారు. సాక్షి ఆఫీసులో T20 ప్రపంచ కప్ ట్రోఫీ అండమాన్కు నైరుతి చేరుకుంటోంది. అవినీతి కేసుల్లో చంద్రబాబుపై లుకౌట్ నోటీసుల్లో అమల్లో ఉండగానే అనుమతి లేకుండా ఆయన విదేశాలకు వెళ్ళిపోవడం తీరుపై కథనాన్ని ఇచ్చారు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు తొలి భారత స్పేస్ టూరిస్ట్గా గోపి తోటకూర ఘనత సాధించారు. నిషేధిత శాటిలైట్ ఫోన్తో ఎయిర్పోర్ట్లో ప్రవేశించిన ఎన్ఆర్ఐ ఉయ్యూరు లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి తెలంగాణ కోర్టు పోగానే పందారం మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధం. తెలంగాణ కేబినెట్ భేటీ నేడు కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అన్వేషణ కొనసాగుతోంది. నేడు 5వ దశ పోలింగ్. మోడీ రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. సెల్ ఫోన్తో హై బీపీ అధికంగా ఫోన్ మాట్లాడే వారిలో రక్తపోటు వస్తోందని చైనా మెడికల్ యూనివర్సిటీ పరిశోధన. ఈనాడు ఆంధ్రప్రదేశ్ పొలాన్ని దున్నేశాక పంట నష్టం లెక్కలా అంటూ తప్పుడు కథనాన్ని ఇచ్చారు. చేసిన తప్పును వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈనాడు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. అదే సమయంలో మిగతా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిన విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం రూఢి అయిన ఘోర పరాజయం ఎదురవుతుందంటూ మరోసారి ప్రశాంత్ కిషోర్ తప్పుడు ప్రకటన చేస్తే వీళ్ళు ఆనందంగా చేసుకున్నారు. అంతేకాకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి యథాప్రకారం ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా రకరకాల అబద్ధాల వార్తలతో వండి వార్చుతున్నారు. ఆంధ్రజ్యోతి అయితే ఏకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇతరత్ర పలు అబద్ధపు వార్తలను ప్రచురించింది. ఈనాడు తెలంగాణ తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, మన వ్యాధుల భారంలో 56% తిండి వల్లే జరుగుతోందంటూ స్టోరీ ఇచ్చారు. వాతావరణ మార్పులతో ఆర్థిక విధ్వంసం జరుగుతుందని 1 టన్ను కార్బన్ డయాక్సైడ్ సమాజానికి 88,000 కోట్ల నష్టం చేస్తుందంటూ స్టోరీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంతానికి ఆపరేషన్ ఝాడు పేరుతో మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బ్రిటన్ రాజు చార్లెస్ స్త్రీ ఆస్తుల కంటే బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సంపదే ఎక్కువని ఓ నివేదిక వెల్లడించింది. నమస్తే తెలంగాణ లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్ 5,000 కోట్ల కమిషన్, అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ అంటూ నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. సీఎం చెప్తే మాకేంటి, తడిసిన ధాన్యం కొనుగోలుకు ససేమిరా అంటూ కథనాన్ని ఇచ్చారు. అధికారమా ధిక్కారమా అంటూ కేటీఆర్ కామెంట్స్ను వార్తగా ఇచ్చారు. డోలాయమానంలో ఆర్టీసీ విలీనం వెలుగు. ఈసారి మస్తు వానలు, ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయంటూ వార్తనిచ్చారు. వీసీ పోస్టుల కోసం జోరుగా పైరువీలు, సర్కారు పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావాహులు. వార్త పీసీసీ రేసులో ఎందరో పార్టీ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న పలువురు నేతలు. తెలంగాణలో అడుగంటిన అన్నపూర్ణ, గోదావరి జలాశయాల వెలవెల డెడ్ స్టోరేజ్లో ఎస్ఆర్ఎస్పి. ఆంధ్రప్రభ డబ్బు కోసం గబ్బు బోధన, విద్యార్థుల మెదడులోకి అనైతిక పాఠాలంటూ నారాయణ విద్యా సంస్థలపై ఈ పత్రిక రోజు ఒక సీరియల్ లాగా నడుపుతోంది. అందులో భాగంగా ఈ కథనాన్ని ఇచ్చింది. వికారాబాద్లో వర్ష బీభత్సంతో పిడుగులు పట్టడంతో 3 మరణించారు. ఇక ఆంగ్ల పత్రికలు చూస్తే నేడు 5వ దశ పోలింగ్పై వివిధ పత్రికలు కథనాలు ఇచ్చాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడి ప్రయత్నం చేసిన కేజ్రీవాల్, ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అమెరికా పార్లమెంటు భవనం సమీపంలో పాలస్తీనా అనుకూల ప్రజల ప్రదర్శన. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు. బీజేపీ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.